హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం లేదండి, మనం కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని ఉపయోగించి కుండీలో మొక్కలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూద్దామండి. ముందుగా మా ఇంట్లో ఉన్న బ్రహ్మకమలం మొక్కతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇదేంటంటే హిమాలయాల్లో దొరికే మొక్క. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అనుకోండి. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే పువ్వు వస్తుందండి. అది జూలై ఆగస్టు నెలలో మాత్రమే. పువ్వు మాత్రం చాలా బాగుంటుందండోయ్. ఈ బ్రహ్మకమలం మొక్కను నాటడానికి నేనైతే ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకున్నానండి. దానికి సరిపడా మనం మొక్కలకు పోసే నీళ్లు ఈ రంధ్రాల ద్వారా బయటకు వెళ్తాయండి. అలా నీటిని నిల్వ ఉండకుండా ఈ రంధ్రాలు సహాయం చేస్తుంది. ఇప్పుడు ఈ డబ్బాలో మనం కొన్ని గులకరాళ్ళు వేద్దామండి. ఇవి ఏంటంటే మట్టితో ఆ కన్నాలు పూడిపోకుండా మనకు సహాయం చేస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు మనం కలుపుకున్న మట్టి మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఈ డబ్బా నిండుగా తీసుకోవాలండి. ఇలా బకెట్ నిండుగా మట్టి మిశ్రమాన్ని నింపిన తర్వాత మనం తెచ్చుకున్న ఆ బ్రహ్మకమల మొక్కను నాటుకోవడమేనండి. ఇలా మీ ఇంట్లో మీ దగ్గర ఉన్న అన్ని రకాల మొక్కల్ని ఇదే విధంగా నాటుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ బ్రహ్మకమలం మొక్కగా కాకుండా ఒక ఆకుని కూడా మనం పాతితే అది కూడా మొక్క అవుతుందండి. ఇదే దీంట్లో ఉన్న స్పెషాలిటీ. ఈ బ్రహ్మకమలం మొక్కకి పూసే పువ్వు కోసం మళ్ళీ ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలండి. జూలై ఆగస్ట్ నెల వరకు మళ్ళీ ఆ పువ్వు పూస్తే మళ్ళీ ఒక చిన్న వీడియో తీసి మీకు షేర్ చేస్తానండి. ఇలా ఈ బ్రహ్మకమలం మొక్కతో పాటు మా ఇంట్లో ఇంకో 2 మొక్కలు కూడా నాటానండి. అదేంటంటే తులసి మొక్క, మనీ ప్లాంట్. చూసారా ఎంత అందంగా ఉందో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.